Hi, I'm Naveen. I'm not a certified psychologist, but I'm addressing the issue about stalking. Stalking is a crime. నువ్వు నన్ను ఫాలో చేయట్లేదు కదా? మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా? మా ఆఫీస్ ఇక్కడే ఉంది. ఐ వర్క్ హియర్. ఓ ఓకే. కబాబ్స్ కూడా ఇక్కడే ఉంటుంది. నాకు బాగా ఇష్టం, అందుకే వచ్చాను. లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రోడ్ మీద ఫాలో చేయడం. కుర్రాడు రోజు సంజ వెంట పడుతున్నా గానీ సంజ మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క నిమిషం ఆగండి సంధ్య, ప్లీజ్ ఈ లెటర్ తీసుకోండి సంధ్య. అసలు ఈ స్టాకింగ్ బిహేవియర్ ఎందుకు వస్తుందంటే ఇన్సెక్యూరిటీస్, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్స్ అండ్ బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ వల్ల. ఒరే అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్ మై డార్లింగ్, ఐ లవ్ యు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షం అండ్ ఒక్కడు మూవీలో చూసిన ఆ విలన్ క్యారెక్టర్స్ ఈ పర్సనాలిటీస్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. రామాయణంలో రావణాసురుడు దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. ఈ స్టాకర్స్ అందరూ ఎలా ఉంటాయంటే ఏదో అబ్బాయిలు ఆరు అమ్మాయిలు వర్క్ ప్లేసెస్లో, స్కూల్స్ అండ్ మీరు ఎప్పుడు ఇలాగ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆగి నేను చెప్పేది వింటే నా మనసు మీకు ఎప్పుడు అర్థమైండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి లెటర్ తీసుకోండి. నేనేంటో నా మనసు ఏంటో అర్థం చేసుకోండి సంధ్య, ప్లీజ్ సంధ్య. సంధ్య సో అమ్మాయిలు కూడా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. సో ఇంకా సైబర్ స్టాకింగ్ విషయానికి వస్తేనేమో ఆన్లైన్ మెసేజెస్, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ అండ్ ఫోన్ చేస్తూనే ఉంటారు. అకౌంట్ బ్లాక్ చేసిన కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మరి మెసేజెస్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ కాస్ట్లీ గిఫ్ట్స్ కొంటుంటారు. హే, నీకోసం. ఏంటిది? సెల్ ఫోన్. నాకొద్దు. ఆర్ యు షూర్? వద్దు. అయితే నాకు వద్దు. ఇట్స్ అ కాస్ట్లీ ఫోన్. ఆల్రెడీ బ్రేకప్ అయిన అమ్మాయితో తన ప్రొఫైల్ స్టాక్ చేయడం, ఇంకా దాన్ని ఫోన్ చేసి, కాల్ చేసి, మెసేజెస్ పెట్టి ఇబ్బంది పెట్టడం, ఇలా నువ్వు లవ్ చేయకపోతేనే చచ్చిపోతాను అని బెదిరించడం. ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తావు. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బి మై లాస్ట్ కాల్. అలానే ఈ స్టాకర్స్ అందరూ సైకోటిక్ కాదు, బట్ ఒక డెల్యూజనల్ లో వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా సరే అమ్మాయి నన్ను తిరిగి లవ్ చేస్తుందని ఒక డెల్యూజన్లో ఉన్నారు. సో దట్ వోంట్ హ్యాపెన్. కానీ ఈ స్టాకర్స్ బిహేవియర్ వల్ల విక్టిమ్స్ మాత్రం చాలా ప్యానిక్ అవుతారు అండ్ ఫియర్ఫుల్ అండ్ డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు. సో దే కాంట్ హ్యాండిల్ దీస్ స్టాకర్స్. సో be aware of those stalkers everywhere. So wherever you go, just thought of them. Yeah, if someone interprets you, you must be aware of them. Yes. సో గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక అమ్మాయి వెనకాల వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు కదా, కొన్ని సంవత్సరాలు తిరిగినా సరే అమ్మాయి మనల్ని చూడదు. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. సో అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలా స్టాక్ చేయకండి, చెంపదెబ్బలు తినకండి, బీ సేఫ్. నైట్ టైం ఫోన్ కి రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజ్లు ఏంట్రా? అసలు అమ్మాయిలకి అలాంటి మెసేజ్లు చేయొచ్చా?